అమ్మమ్మ గారు, నగలు ఇక్కడి నుంచి వేరే చోట పెట్టారా? నువ్వు పెట్టిన దగ్గరే ఉంటాయి సీత. నేనేం తీలేదు, అక్కడే ఉంటాయి చూడు. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు, ఆ నగలు అక్కడ లేవు అమ్మమ్మ గారు. ఏమిటి, నగలు కనిపించట్లేదా? సరిగ్గా చూసావా? మొత్తం వెతికాను అమ్మమ్మ గారు. అదేమిటి, రాత్రి కదా నువ్వు నాకిచ్చావు. నేను వాటిని మళ్ళీ తీయలేదు. ఎక్కడికి పోతాయి? అక్కడే ఉంటాయి, సరిగా చూడు. లేవు. అసలు నగల మూట ఏమిటి? స్వర్ణ నగలు. ఇంకా దాని గదిలో ఎందుకని పిన్నిగారికి అప్పచెప్పాం. ఇంకే మరి ఇచ్చకాలకి ఇచ్చినట్టే ఇచ్చి పుచ్చుకుపోయారేమో. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇచ్చకాలకి ఇవ్వడం ఏమిటి, మళ్ళీ పుచ్చుకుపోవడం ఏమిటి? ఆ నగలిచ్చింది నేనే. నువ్వైతే ఏంటి, ఏదో అపర కుబేరుణ్ణి నాకేం అవసరం అన్నట్టు మాట్లాడతావేంటి? ఇక్కడ అవసరాలు నీకు తప్ప మరెవ్వరికీ లేవు. చాచి కొట్టానంటే ఆవలించి ప్రాణాలు వదులుతావు. నీ వయసుకి గౌరవం ఇచ్చి ఆగాల్సి వస్తుంది. అవసరాలు ఉన్నవాడినైనా, అష్ట దరిద్రుడినైనా పరాయి సొమ్ము, పరాయి పనులు చేసే నీలాంటి నీచత్వం నాకు లేదు. పైగా నా బిడ్డ సొమ్ము కాజేసే అంత పాపిష్టివాణ్ణి కాదు. ఆడపిల్ల సొమ్ము తిని బతికే నీలాంటి బతుకు కాదు నాది. లేనోళ్ళవని నిందలు వేస్తే సహించను. నీలాంటి బుద్ధి దరిద్రం, గుణదరిద్రం నాకు లేదు. పస్తులకు భయపడేవాళ్ళం కాదు. పరువు కోసం పాకులాడి బతికే బతుకు మాది. మళ్ళీ మాట జారితే మర్యాద మర్చిపోవాల్సి వస్తుంది, జాగ్రత్త. దొంగన దొంగ అంటే కయ్యమని అరవడం అంటే ఇదే. అంటే మామయ్య గారు తీశారంటారా? తీసిన వాళ్లకు, మోసిన వాళ్లకు ఆ భగవంతుడికే తెలియాలి. అయినా వీళ్ళింత రంకెలేస్తున్నారు. మీ మావయ్య గారేదో మహారాజైనట్టు మా మావయ్య గారు తీశారంటావా అని అడుగుతావేంటి? భాగీరథి, వద్దు. మాట జారి నన్ను రెచ్చగొట్టొద్దు. ఆహా, నువ్వు రెచ్చిపోతే సినిమాలలో భూకంపం వస్తుంది, అగ్ని పర్వతం పగులుతుంది, సముద్రం పొంగి పైకొస్తుందని దడిచి ఆగమంటావా? నాకనిపించింది అన్నాను. ఇక ఆపవే, ఆపు. ఏం బుద్ధి, నీ బుద్ధి తగలబడిపోను. ఛీ, ఏం మనిషివే నువ్వు? కన్న కూతురు పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే వాళ్ళ మీద నిందేయటానికి ఎలా నోరొచ్చిందే నీకు? రామచంద్ర ఎలాంటి వాడో, సావిత్రి ఎలాంటిదో, వాళ్ళ పిల్లలు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. వాళ్ళ మీద నిందలేస్తే నిజంగానే ప్రళయం వస్తుంది. అవునండి, ఎందుకు వాళ్ళని బాధ పెడతారు? పాపం తగులుతుంది. నీకు తెలీదు హంస, ఊరుకో. ఏమన్నావు మంగ? ప్రళయమా? ఇంకా నయం, పోయిన నగల ముఠ నా దగ్గరకు వస్తుందని వాళ్ళంటున్నారు. ఆవిడ మాట్లాడితే ప్రళయం, వాళ్ళమ్మ మాట్లాడితే విలయం. అంతా శాకాహారులే గాని నాటుకోడి మాయమైందన్నట్టు అందరూ సత్యసంధులే అయితే కనకపు మూట కనపడకుండా ఏమైపోయినట్టో. అది కనపడకపోతే మా వాళ్ళని దొంగల్ని చేస్తావా? ఎన్నిసార్లు మీ దొంగ నాటకాలను బయట పెట్టినా మీకు బుద్ధి రాదా?
అమ్మమ్మ గారు, ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరు నికార్సో ఎవరు బేవర్సో ఈ క్షణమే తేలిపోవాలి. వెతికించండి అమ్మమ్మ గారు, అందరి గదుల్లోనూ వెతికించండి. ఆ మీరు వెతికి మతలబు చేయడం కాదమ్మా, పోలీసుల్ని పిలిపించండి, వెతికించండి. ఎవరు దొరికితే వాళ్ళని జైలుకి పంపించండి. పిలిపించండి పిన్ని గారు, పిలిపించండి. మేముండటమో ఈవిడుండటమో ఈ రోజే తేలిపోవాలి. ఎందుకండి లేనిపోని గొడవలు? పోలీసుల దాకా ఎందుకు? ఎందుకు మాట పడి బతికే కన్నా చావడం మంచిది. పిలిపించాల్సిందేనమ్మా. రామచంద్రయ్య, నువ్వు ఆవేశపడకు. ఆవేశం అంటారేంటి పిన్ని గారు? ఆవిడ అంతంత మాటలు అంటుంటే పిలవండి పిన్ని గారు, పిలవండి. రఘురామ్, పోలీసులకు ఫోన్ చేయరా. అలాగే నానమ్మా. హలో, పోలీస్ స్టేషన్. కానిస్టేబుల్స్ సార్. అన్ని రూములు వెతకండి. అలాగే సార్. ఇప్పుడు తేల్తాయి సీత గదులు. ఏం మాట్లాడుతుందో చూద్దాం. అవుట్ సీత, నీ పని అవుట్. ప్రళయం కాదు వచ్చేది, నీ పతనం మొదలవుతుంది. సార్ 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 రూమ్ నెంబర్ 7లో ఈ మోడ్ దొరికింది సార్. అక్కడ పెట్టు. రూమ్ నెంబర్ 7 ఎవరిది? నా రూమే ఎస్ఐ గారు. అయినా ఈ మూట నా రూమ్లోకి ఎలా వచ్చింది? ఎత్తుకెళ్లి దాచుకుంటే వస్తుంది. దొంగే దొంగ దొంగ అని అరవటం అంటే ఇదే. అమ్మా సీత, అన్నీ ఉన్నాయో లేదో చూడమ్మా ఒకసారి. అలాగే తాతయ్య గారు. ఎస్ఐ గారు చూడండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు దరిద్రులు? ఎవరికి అవసరాలున్నాయి? ఎవరు ఇవ్వడానికి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నొక్కేశారు? ప్రళయం వస్తుందా, అగ్ని పర్వతం పగులుతుందా అని అడిగావు కదా, ఇప్పుడేమంటావు? నీకు సినిమా చూపిస్తారా? ఆగు. చాటుగా ఎత్తుకొచ్చింది కాక నగలు సింగారించుకొని ఫోటోలు దిగారా? ఫోటోలు సిగ్గులేని మోకాళ్ళారా? మేం దుఃఖంలో ఉంటే మీరు దుర్మార్గాలు చేస్తున్నారా?
మూట మూట లేపేసింది కాక మా అమ్మా నాన్నల మీద నిందలు వేస్తున్నారా? నాకేం తెలీదక్కా. ఆ ఫోటోలు ఎలా వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. ఎలా రావడం ఏంటి? వేసుకు దిగితే వస్తాయి. ఎంతకు బరి తెగించారు? అసలు మీరు మనుషులేనా? దోచి దాచుకుంది కాక అవతల వాళ్ళని దొంగలను చేస్తారా? ఏమిటి నీ ఉద్దేశం? హా? నా మనవరాళ్ళని ఇద్దరిని బతకనివ్వవా? దాన్ని పొట్టను పెట్టుకున్నావు. దీన్ని కూడా పొట్టను పెట్టుకోవాలని హంస పక్కన చేరావా? ఎందుకే ఎందుకు ఇంత మొదలష్ట పనిచేశావు? ఏం బతుకేనిది? ఛ! బొబ్బిలి వారి వంశంలో చెడబుట్టావు కదే. ఎస్ఐ గారు, పట్టుకెళ్ళండి వాళ్ళని. ఎస్ఐ గారు, ఇంకా ఆలోచిస్తారేమిటి? పట్టుకెళ్ళండి వాళ్ళని. ఏ కీలు కా కీలు ఎరగదీసి అసలు నగల మూట ఎందుకు నొక్కేశారో అది తేల్చండి ముందు. దాని వెనకాల ఉన్న కుట్ర ఏమిటో తేల్చండి. తీసుకెళ్ళండి. ఛీ! మీ మొహాలు చూస్తేనే అసహ్యం వేస్తుంది. లాక్కెళ్ళండి ఎస్ఐ గారు, ఇక లాక్కెళ్ళండి. అయ్యో, అవి నా గదిలో కావాలనే ఎవరో పెట్టారు ఎస్ఐ గారు. ప్లేట్ పిరాయించాలని చూడకు. ఇక నిన్ను ఊరికే వదిలేయడం కుదరదు. సీతక్క, నిజంగా నాకేం తెలీదు. అసలు నేను ఆ నగలే చూడలేదు. అయినా దొంగతనం చేస్తే అలా నగలేసుకుని ఫోటోలు దిగుతానా? నాకేం తెలీదమ్మమ్మా. నన్ను వదిలేయండి అమ్మమ్మా, ప్లీజ్. ఎస్ఐ గారికి చెప్పండి అమ్మమ్మ గారు, నన్ను వదిలేయమని చెప్పండి అమ్మమ్మ గారు. ఇంత యాగి చేశాక ఈవెన్ని వదిలేయటం అనేది జరిగే పనే కాదు. నీకు తెలియకుండా ఫోటోలు వచ్చినాయి అనుకో, అది కూడా ఈవెన్ సృష్టి అయి ఉంటుంది. ఎస్ఐ గారు, మొత్తం దాని వెనకున్న కుట్ర ఏమిటో కూపీలాగండి ముందు. తీసుకెళ్ళండి. ఇదంతా ఏదో కుట్రలా ఉంది ఎస్ఐ గారు. అసలు ఆ నగలముఠ సంగతి నాకేం తెలీదు. పోయాయన్నప్పుడే ఏమిటని అడిగానా? నంగనాచి మాటలు మాట్లాడుకో. ఏంటని అడిగిన దాని దగ్గరికి మూట ఎలా వస్తుంది? ఎస్ఐ గారు, మీరు మీ స్టైల్లో విచారించండి. మొత్తం ప్లాన్ అంతా బయటికి లాగండి. అమ్మమ్మ గారు, నాకేం తెలీదు అమ్మమ్మ గారు. సీతక్క, ప్లీజ్, నాకేం తెలీదు. సీతక్క, నాకేం తెలీదక్క, ప్లీజ్. ఏయ్, వాళ్ళు తెలుస్తారు కానీ నువ్వు వెళ్ళు చెల్లి, వెళ్ళు. పదండి. వెళ్ళు. వస్తారా? వాళ్ళు చెప్పినట్టు చేయమంటారా? మూవ్. వెళ్ళు. రండి. సీత నిరికిద్దామనుకుంటే మనం ఇలా ఇరుక్కున్నామేంటి? సీత గదిలో పెట్టిన నగలు మీ గదిలోకి ఎలా వచ్చాయి? మనం సీతకి ఎదురుపడ్డాం కదా, దానికి అనుమానం వచ్చి నగల మూట నా గదికి మార్చిందేమో. నగల మూట మార్చిందే అనుకుందాం, కానీ అందులోకి నేను నగలు వేసుకున్న ఫోటోలు ఎలా వచ్చాయి? అసలు నేను నగలు వేసుకున్నప్పుడు ఫోటోస్ ఎవరు తీసినట్లేదే. ఫోటోగ్రాఫరా స్మైల్ అని తీయడానికి? ఆ స్వర్ణ దెయ్యం తీసిందేమో. దెయ్యాలు ఫోటోస్ తీస్తాయా? ప్రింట్ కూడా వేస్తాయి. లేందే ఫోటోలు మూటలోకి ఎలా వస్తాయి? అది బతికున్నప్పుడే దయ్యం వేషాలు వేసేది. ఇప్పుడు కొరివి దయ్యం వేషాలు వేస్తుంది. దెయ్యాలు అంత షార్ప్గా ఉంటాయా? ఏమో, దయ్యాల గురించి నాకంత బాగా తెలీదు. ఆ దెయ్యం నన్ను ఏడిపిస్తుందంటే నువ్వు నమ్మలేదుగా? నిజమే, కానీ ఇప్పుడు నమ్మక తప్పటం లేదు. నిజంగా దెయ్యం అయ్యే ఉంటుందా? మరి కానిదే ఇదంతా ఎలా జరుగుతుంది? చస్తే పీడ వదులుతుందనుకున్నా, కానీ దెయ్యమై మనల్ని ఇలా పట్టి పీడిస్తుందనుకోలేదు. ఇంత బతుకు బతికి ఇలా జైల్లో పడాల్సొచ్చింది.
నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదు. ఇదంతా ఆ సీత చేస్తుందేమోనని అనుమానంగా ఉంది. సీత అంటే స్వర్ణ దెయ్యం కాలేదనా లేక నేను చెప్పింది అబద్ధమనా? సీత మనకు తెలియకుండా ఇంత చేయలేదు. చేస్తుందో లేదో తర్వాత. ముందు మనం ఈ జైలు నుంచి బయటపడడం ఎలాగో ఆలోచించు. ఎవరికైనా మీరే ఫోన్ చేసి విడిపించమని చెప్పండి. అలా చేస్తే పరువు ప్రతిష్టలు గంగపాలవుతాయి. పరువు కోసం ఇలాగే కూర్చుంటే మనమే గంగలో కలవాల్సి వస్తుంది. కేసు విచారణకొచ్చి నేరం రుజువైతే జైలు శిక్షే. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. ఆ తర్వాత మనల్ని ఊరికి వదలరు. ఏయ్ ఏంటా గుసగుసలు? పడుకోండి. ఎందుకు ఆపేశావు? కొట్టు. ఏయ్, తీసుకెళ్ళు. తీసుకెళ్తానమ్మా, తీసుకెళ్తాను. నొప్పెడుతున్నాయి, చేతులు నొప్పెడుతున్నాయి. ఏయ్ నువ్వేంటి అటు చూస్తున్నావు? కొట్టు కొట్టు. ఏంటి ఆగిపోయావు? కొట్టు కొట్టు. తీసుకెళ్ళు. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్తాను. మోసి మోసి చేతులు నొప్పెడుతున్నాయి. కొట్టు. నడు విరిగిపోయింది బాబోయ్. ఏయ్ నడుం చక్కబడుతుంది గాని ముందు రాయి కొట్టు. లే లే లే. ఏంటి కలగన్నావా? అవును, కలే. మనకి శిక్ష పడిపోయినట్టు, మనం రాళ్ళు కొడుతున్నట్టు ఏదేదో పిచ్చికాలు వచ్చింది. చూడు హంస, మనం బయటపడకపోతే నెక్స్ట్ జరిగేది అది. ప్రశాంతంగా ఈ రాత్రికి నిద్రపో. ఏం చెయ్యాలో రేపు ఆలోచిద్దాం. పడు. మావయ్య గారు రండి కూర్చోండి. ఆ పిలిపిచ్చింది కాటికి వెళ్ళాక మేం కావలసిన వాళ్ళమయ్యావా? మావయ్య గారు రండి కూర్చోండి. ఆ పిలిపిచ్చింది కాటికి వెళ్ళాక మేం కావలసిన వాళ్ళమయ్యావా? మా మీద ప్రేమానురాగాలు పొంగుకొచ్చాయా? మావయ్య గారు చూడు బాబు, నీకన్నా పెద్దవాడైన రఘురామ్నైనా రఘురామ్ అని ప్రేమగా పిలవగలిగాం. కానీ తమర్ని అల్లుడు గారనే పిలుపు నుంచి తగ్గి పిలవలేదు. ఎందుకో తెలుసా? భయం. మీరు మాతో ప్రవర్తించిన తీరు భయాన్ని కలగజేసింది. ఎక్కడ నా కూతురు కాపురం నాశనం అయిపోతుందోనని తగ్గి తలొంచి భయంతో గౌరవించాం. అదే పోయిన తర్వాత ఈ ప్రేమలు, ఆపేక్షలు, పిలుపులు, పలకరింపులు ఎందుకు? నీ దారి నీది, మా దారి మాది. వస్తాను బాబు. మావయ్య గారు